ఉన్నటువంటివే బ్యూరోక్రసీ అంతా కొంతమంది కబ్జా పెట్టారు, భూములు కబ్జా పెట్టారు, పెట్టుబడుల రూపంలో కబ్జా పెట్టారు, అదేవిధంగా అసెంబ్లీ రూపంలో కబ్జా పెట్టారు, మంత్రుల రూపంలో కబ్జా పెట్టారు, ఎమ్మెల్యేల రూపంలో కబ్జా పెట్టారు. బీసీలు గెలిచిన స్థానాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని వేరే వర్గాల చేతుల్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. ఇది కూడా దీనికి వ్యతిరేకంగా కూడా పోరాటమే చేయాలి కదా. ఇది పెను ప్రమాదం ముంచుకొచ్చింది. అసలు ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిపోయింది. అసలు అపహాస్యమైపోతుంది. ఒకరిద్దరే 2-3 వర్గాలు, 2-3 కొన్ని కులాల్లో ఉన్నటువంటి కొంతమంది పెట్టుబడిదారులు, కార్పొరేటర్లు ఏకమైపోయి వాళ్ళు నిర్ణయాలు చేసి మిగతా వాళ్ళందరినీ అణిచివేస్తున్నారు. ఇది పెద్ద ప్రమాదం కదా. ఇది ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కొన్ని వర్గాల కోసమే పనిచేస్తున్నాయి. కొన్ని వర్గాలను ఎమ్మెల్యేలుగా చేయడానికే పనిచేస్తున్నారు, ఆ మంత్రులను చేయడానికే పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రులను చేయడానికే పనిచేస్తున్నాయి కొన్ని పార్టీలు. వాళ్ళ కుటుంబాలే, కొన్ని కుటుంబాలే ఈ రాష్ట్రాన్ని ఏకదాటిగా పరిపాలిస్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు అంటే, ఇప్పుడు మాట్లాడే వాళ్ళల్లో కొంతమంది ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉంటారు, బీఆర్ఎస్ మద్దతుదారులు ఉంటారు. వాళ్ళ వేడలో వీళ్ళ కోపం రాదు, వాళ్ళని తిట్టడానికి నోరు రాదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటం ఇష్టం ఉండదు. ఎందుకనంటే వాళ్ళతోటి సన్నిహిత సంబంధాలు, ఇండైరెక్ట్ సంబంధాలు ఉంటాయి. ఇక కొన్నిటి మీదనేమో విజృంభిస్తుంటారు. ఏది ఇంకా ఇది మొత్తం అసలు చాలా పెను ప్రమాదమే జరగబోతుంది, జరగరాందే జరగబోతుంది, మొత్తం ఇక్కడ ప్రజలంతా నష్టపోతున్నారని అప్రధానమైన విషయాలను లేపి అసలు ప్రధానమైన విషయాల కింద చిత్రీకరించి కొన్ని వర్గాలను దాచిపెట్టడంలో కొంతమందిని వాళ్ళను ఏంటంటే కొన్ని వర్గాల నుంచి మెప్పు పొందడం కోసము దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది కూడా ఎండగట్టాలి మరి. ఎందుకనంటే నిజాయితీగా జరగాలి. ఏ ఉద్యమం జరిగినా అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు ఎవరు వెనకాల ఉన్నారు, ఎవరికి మద్దతుదారులు ఉన్నారు, సీక్రెట్గా ఎవరితోటి మిలాఖత్ అవుతున్నారు అనేది అందరికీ తెలుసు. తెలియంది ఎవరికి లేదు. వాళ్ళు అనుకుంటారు మేమేంటంటే నిజాయితీగా ఉన్నాము, నిజాయితీగా పనిచేసినాము, మేమే కరెక్టు అని మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అన్నీ ప్రజలకు తెలుస్తాయి, గమనిస్తారు. వాళ్ళు ఏ ఉద్యమాలలో ఉన్నారు, ఎవరు డబ్బు పెడితే, ఎవరు ఆశ్రయాలు ఇస్తే, ఎవరు పదవులు ఇస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతూ పనిచేస్తున్నారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి నిజాయితీగానే పనిచేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు పోరాటం చేసే వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగి బడుగు బలహీన వర్గాలుగా ఉండి నోరు లేని మూగజీవాలుగా ఉన్న వాళ్ళకు అసెంబ్లీలో స్థానం లేదు, బ్యూరోక్రసీలో స్థానం లేదు, రాజకీయ పార్టీలో స్థానం లేదు, టికెట్లు లభించడం లేదు. వాళ్ళ గురించి పోరాటం చేయండి. అది ఫస్ట్ దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మిగతా సమస్యల మీదకి వెళ్దాము అనేది నా ఉద్దేశం.